నమస్తే, వెల్కమ్ టు విక్టరీ టైమ్. సో ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ. సో ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్రవేత్త రెహమాన్ గారు. సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, లేదంటే ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కలహాలు ఏమైనా ఉంటే సో వాటికి చక్కటి పరిష్కారాన్ని మనకు అందిస్తారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేస్తే మీరు మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సమస్య ఏంటంటే సంతాన సమస్య. చాలామంది ఇదివరకు 30 సంవత్సరాలు పైబడిన వారికి ఈ సమస్య అనేది ఉండేది. బట్ ఇప్పుడు 25 ఏళ్ళ పిల్లలకి కూడా అవ్వట్లేదు అన్నమాట, అమ్మాయిలకి. సో అసలు ఏంటి దీనికి పరిష్కారం అంటే? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్లో లగ్నం నుంచి 5వ స్థానం సంతాన స్థానం. 5వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని, ఒకవేళ గనక మగ గ్రహాలు ఉంటే మగపిల్లవాడు పుడతాడని, ఆడగ్రహాలు ఉంటే ఆడపిల్ల పుడతాడని చెప్పచ్చు. ఒకవేళ దానిలో గనక ఏ గ్రహాలు కూడా లేకపోతే ఆటోమేటిక్గా వేరే ఏ గ్రహాలు దాన్ని ఆ ప్లేస్ని చూస్తున్నాయో చూసి వాళ్ళకి అసలు సంతాన భాగ్యం ఉన్నదా లేదా అనేటువంటిది చక్కగా చెప్పేసేయచ్చు. అదొక పని. అలానే ఎవరి జాతక చక్రంలో అయినా కేతువు మూను కలిసి ఉంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. కాబట్టి పిల్లలు ఆలస్యంగా పుడతారని చెప్పి కూడా చెప్పేసేయచ్చు. ఇలా అన్ని రకాల విషయాలు మనం దానిలో జాతక చక్రంలో చూసి చెప్పవచ్చు. ప్లస్ ఒకవేళ ఎవరికైనా 10 ఏళ్ళు అయింది, పెళ్ళయ్యి పిల్లలు లేరు అని చెప్పి వస్తే వాళ్ళ జాతక చక్రంలో అసలు సంతాన స్థానం ఎలా ఉంది ఏంటి అన్నీ చూసుకోవటమే కాకుండా పేరులో 46వ నంబర్లో పేరు పెడితే, 46వ నంబర్లో అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని అలా ఉంటాయి అమ్మ. 46వ నంబర్లో పేరు పెడితే ఏం రాసినాయి అంటే మా పుస్తకాలు, సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే, అంటే 46వ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసినాయి. ఎవరైనా డాక్టర్ ఏం చెప్తాడు, ఈ మందులు వాడమ్మ సంతానం కలగొచ్చు అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాశాడు. అలా అని చెప్పి నేను చాలా మంది మీద ఆ నంబర్ ప్రయోగించాను. ఇప్పుడు విజయవాడలో గైనకాలజిస్ట్ ఉన్నారు. ఎవరైనా సంతానం లేకపోతే ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మెడికల్గా తప్పనిసరిగా సంతానం కలిగేటువంటి ప్రయత్నం చేసి ఆమె దగ్గరికి వెళ్తే చాలా మందికి సంతానం కలుగుతుంది. కానీ ఆమెకే సంతానం లేదు. తీసుకోమ్మా కాల్. కాల్ రెడీగా ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం. మీ పేరు? యాదగిరి మేడం. యాదగిరి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 10th జూలై అండి. 10th జూలై 2000. సార్ చెప్పండి. 1993. 10th జూలై 1993 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే. 10th ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అండి. 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి మంచి జాబ్స్లో ఉంటారు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే 10లో 1 పక్కన 0 వస్తే జీవితం గెలిపోవడంలో ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్గా ఉంటుందండి లైఫ్ అనేటువంటిది. మీరు 7వ నెలలో పుట్టారు. మ్యారేజ్ అయిందండి? తెలిసిన వాళ్ళనే పెళ్లి చేసుకున్నారా? దట్ ఈజ్ న్యూమరాలజీ. ఎవరైనా 7వ నెలలో పుడితే, ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా 7వ నెలలో పుడితే 60 to 70% ఆఫ్ ద పీపుల్ తెలిసిన వాళ్ళనే వివాహం చేసుకుంటారు. అది లవ్ మ్యారేజ్ కానీ, చుట్టాల అమ్మాయి కానీ, ఫ్రెండ్స్ పిల్లలు కానీ, ఏదైనా తెలిసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఇలా చెప్పగలిగిన వాడే న్యూమరాలజిస్ట్. ప్లస్ మిమ్మల్ని అందరూ యాదగిరి అని పిలుస్తారండి. మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారు. యాదగిరిలో 47/2 అని చెప్పి ఒక నెంబర్ ఉన్నదండి. ఇంకో సిస్టంలో 14వ నెంబర్ ఉంది. ఈ 14వ నెంబర్ ఏంటంటే దే ఆర్ టూ మచ్ అంబిషియస్ అండ్ లూజ్ మనీ కాన్సిక్వెంట్లీ అంట. 14 వాళ్ళకి జాబు అన్నీ కూడా బాగానే ఉంటాయి, వ్యాపారం చేసినా కూడా చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు అందరినీ నమ్మి డబ్బులు పోగొట్టుకుంటారంట. బాగా అంబిషియస్ అయిపోయి అలా డబ్బులు పోగొట్టుకుంటారంట. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నేమ్ కాంబినేషన్ బాగాలేదండి. ఒక సిస్టంలో 47 అని అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఉన్నది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 ఉంది, నెంబర్ 1గా ఉన్నారు.
ఇక్కడ యాదగిరిలో 47 అంటే 4+7 2. ఈ 1 వాళ్ళకి 2 ఉంటే పర్సనల్ లైఫ్ అంత బాగోదంట. పర్టికులర్గా ఏమన్నా అంటే 1 అంటే సన్ను, 2 అంటే చంద్రుడు, ఈ 1, 2 కలిస్తే పర్సనల్ లైఫ్ బాగోదు అని చెప్తున్నానండి. సో నేను చెప్పేది ఏంటంటే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు అయితే ఎడం చేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్ రీడింగ్ ఇవన్నీ కూడా పంపిస్తే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా సెట్ చేసి ఇస్తాను. అలా సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 47 గేమ్ ప్రొడక్షన్ ఉన్నదో కూడా పంపిస్తానండి. దానికన్నా కరెక్షన్ చేసిన తర్వాత వచ్చేటువంటి నంబర్కి తప్పనిసరిగా ఆ ప్రొడక్షన్ అద్భుతంగా ఉంటుంది. ప్రొడక్షన్ ఎలా అయితే ఉన్నదో అలానే మన లైఫ్ అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ డీటెయిల్స్ పంపించండి, నేను చెక్ చేసి అన్నీ కూడా చెక్ చేసి మీకు ఎలా మార్చుకోవాలి, పేరు ఎలా ఉంటే మీకు బాగుంటుంది, మీ లైఫ్లో ఏ సంఘటనలు ఎప్పుడు ఎలా జరుగుతాయి ఏంటి అనేటువంటిది అన్నీ కూడా చూసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.